5వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే, కాబట్టి యవ్వన స్త్రీలు, మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను అన్నాడు. ఇంతకు ముందు కొందరు త్రావు విడిచి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి అన్నాడు. నేను ఈ వాక్యాన్ని ఇప్పుడు ఎందుకు మీ ముందు ఉంచానంటే, ఒట్టి యవ్వన స్త్రీల గురించి చెప్తున్నాడా అనే ప్రశ్న గురించి చెప్తున్నాడు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఇది రూతు అనేటువంటి ఆమె దగ్గర నుంచి వచ్చాం. రూతు పరిస్థితి ఏంటి? 1 యవనస్త్రాలు, 2 భర్త చనిపోయాడు. ఇక్కడ మనం పైనుంచి చదువుకుంటూ వస్తే అదే మ్యాటర్ చెప్తాడు. భర్త చనిపోయినటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో అని నువ్వు చెప్తూ ఉంటాడు అనమాట. ఆ చెప్పుకుంటూ వస్తున్నాడు, అలాంటి యవన స్త్రీలు వివాహం చేసుకోవాలి. కారణం ఏమిటి అని అంటే, వారి యొక్క బాధ్యతను మర్చిపోయి తప్పు చేసేటువంటి ప్రమాదం ఉంది. అలా చాలా మంది చేశారు అని కింద చెప్పాడు అనమాట. వారి బాధ్యత మర్చిపోయి తప్పు చేసే అవకాశం చాలా మంది ఉంది. చాలా మంది చేశారు, అలాంటి పొరపాట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు రూతు గ్రంథానికి వెళ్దాం. ఇక్కడ మనం ఈ వాక్యం చూస్తాం కదా, ఇప్పుడు ఒకసారి మనం రూతు గ్రంథానికి వెళ్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అతడు నా కుమారి. ఎవరు అతడు అని అంటే, బోయజ్ అనేటువంటి ఓ మంచి వ్యక్తి. బోయజ్ అనేటువంటి మంచి వ్యక్తి. ఆయన పిలుస్తున్నాడు ఏమని? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది అన్నాడు. సత్ప్రవర్తన ఎక్కువైందంట. రూతుకి ఏమి ఎక్కువైందంట? సత్ప్రవర్తన ఎక్కువైందంట. చూసారా ఎలాగుందో? సత్ప్రవర్తన ఉండడమే కష్టంరా బాబు అని అనుకుంటే కాలంలో, అలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లోనే ఉంది రూతి. ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు యవనస్తులు వెంబడిస్తే ఎలాగుంటుంది పరిస్థితి? మనం ఇందాక తిమోతి పత్రిక చదువు, అంటే అంతా చదవలేదు మనం, అక్కడ చదివితే అర్థమవుతుంది మ్యాటర్ అంతా. కొంత చూసాం మనం. భర్త చనిపోయినటువంటి యవనస్తులు ఉంటే వాళ్ళని విధవరాండ్ల లెక్కలో పెట్టొద్దు అని అంటాడు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటాడు. వాళ్ళు అక్కడికి తిరుగుతూ ఉంటారు, వాళ్ళు తిరగడం తప్పు అని అంటాడు. వాళ్ళ వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి, అవి జరగకూడదు. కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, గృహ పరిపాలన చెయ్యాలి. ఇలా చెయ్యక చాలా మంది పొరపాటు చేశారు ఇప్పటికే అని అంటాడు కిందన. అలాంటి పొరపాటుకి సంబంధం ఏ విధంగానూ కూడా లేని వ్యక్తే రూతు.